పవన్ కళ్యాణ్ కోనసీమ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ వాళ్ళ దిష్టి తగులుతుంది అనేది ఇప్పుడు దుమారం లేతుంది. మంత్రులు అటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు అసలు? విమర్శలు చేస్తారు. ఆయన అనిందే ఆయన ఏమన్నారంటే, అరే ఎప్పటి నుంచో గోదావరి జిల్లాలంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మ గోదావరి జిల్లా బ్రహ్మాండం, గోదావరి జిల్లా ఆల్కేమి అన్నట్టు ఇప్పటివరకు వచ్చింది. ఇప్పుడు గోదావరి జిల్లా నిజంగా గోదావరి జిల్లా హక్కును చేర్చుకున్న గోదావరి జిల్లాలో ఉంటున్న వాళ్ళకున్నన్ని సమస్యలు ఎవరికున్నా ఈరోజు నాకు చెప్పండి. అంత పచ్చని గోదావరి జిల్లా హైదరాబాద్ అవ్వదు కదా. అంత పచ్చని గోదావరి జిల్లా, అంత ప్రకృతి అందాలైన గోదావరి జిల్లా హైదరాబాద్లో ఈరోజు రెవెన్యూ జనరేషన్కి గోదావరి జిల్లా రెవెన్యూ జనరేషన్కి ఎంత తేడా ఉంటుంది? నేను హైదరాబాదే కాదు విశాఖపట్నం కూడా అడుగుతున్నాను. నేను ఇంకా మీరు ముంబై అడగండి, ఇంకోటి అడగండి. అంత పచ్చని ప్రకృతిని అంత దీని కింద ఇచ్చిన గోదావరి జిల్లాల మీద కేవలం కళ్ళు పడిపోయి అనే పరిస్థితి ఉంది. కేవలం అంతే తప్పితే వీళ్ళకి ఉండాల్సిన సమస్యలు వీళ్ళకి ఉన్నాయని బాధతో అన్నారు, కానీ ఎవరిని విమర్శించాలని కానీ ఇంకో తెలంగాణ వాళ్ళ కళ్ళు పడడం వల్ల ఇప్పుడు ఇలా అయిపోయింది అనేది అది ప్రత్యేకించి మెన్షన్ చేయడం వల్ల కాదండి. ఆయన ఏమన్నారు, ఎవరికి వెళ్ళినా సరే బ్రహ్మాండంగా ఉంది కదా. అరే బ్రహ్మాండంగా ఉందంటే కళ్ళు పడినట్టే, బాగుందన్నా కళ్ళు పడినట్టే. అలాగే కదా ఇప్పుడు అయిపోయింది. దాని పరిస్థితి ఈరోజు ఎలాగైపోయింది గోదావరి జిల్లా పరిస్థితి మీరు చెప్పండి. మామూలుగా ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈరోజు వాటర్ ఇస్తాం, రేపు అంతా గోదావరి జిల్లాలాగా ఉంటుంది. అర్థమైందా? అది వాటర్ లాగడ్ ఏరియా గోదావరి జిల్లా. ఈరోజు రోడ్డు వేస్తుంటే ఇబ్బంది అవుతుంది. ఆ మీకు తెలిసే ఉంటుంది, మొత్తం మట్టి అంతా వెంటనే రోడ్డు పోయే పరిస్థితి. దాన్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి. చాలా సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి, అవి ఉన్నాయి. అవన్నీ తీరుస్తున్నప్పుడు అర్థమవుతుంది అతనికి కూడా. ఇంత బాగా ఉన్నప్పుడు ఇంత ఇలాంటి ఇదే అని అనుకున్నా ఇన్ని సమస్యలతో వీళ్ళు ఇక్కడ ఇదవుతున్నారని చెప్పి ఆ బాధతో ఉన్న ప్రేమతో అన్నారు, కానీ ఎవరిని కించపరచాలని ఎక్కడ అనలేదండి. ఎవరు తెలంగాణ అయితే నాదే, మాదే, విశాఖపట్నం అన్నా మాదే, లేకపోతే ఏది కర్ణాటక మాదే. దేశం మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మంచిగా తీసుకుంటున్నప్పుడు అవన్నీ కాదండి. దేశం అంటే భక్తి ఉంది, మానవత్వం అంటే మాకు మొత్తం ప్రపంచం అన్నా కూడా పీస్కి మేము చాలా ఇది మా పార్టీ. కానీ వాళ్ళ దిష్టి తగలడం వల్ల ఇలా అయిపోయిందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ ఏ సినిమా కూడా తెలంగాణలో ఆడనివ్వని స్వయానా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి గారికి ఆయన ఏదో మాట్లాడి ఆయన ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఆ ఉద్దేశం వచ్చినట్టు అనలేదు. వేరే విధంగా దీన్ని వదిలేయాలి. నేను వాళ్ళనాడించిన వీళ్ళనాడించిన ఏం నాడించారు? ఎవరికి శాశ్వతం ఇక్కడ? ఎవరు శాశ్వతం? అప్పుడు కూడా పేరు నాని గారును అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా మేము అది ఆడిచ్చాం ఇది ఆడిచ్చాం అన్నారు. ఎక్కడ ఆడిచ్చారు? ఇప్పుడు ఉన్నారా అధికారంలో? ఇవన్నీ మాట్లాడద్దండి, అవన్నీ మాట్లాడాల్సిన పని లేదు. ఎవరు శాశ్వతం కాదు. ఏమైనా సమస్య ఉంటే మాట్లాడండి. నేను అది ఆడిచ్చాను ఇది ఆడిచ్చాను, నీకు పవర్ దేనికి ఇచ్చారు? ఇవన్నీ ఉండదండి. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉండాలి, అందరూ ఇది ఉండాలి. ఒక కన్సర్న్తో మాట్లాడామంతే. ఏది ఉత్తరాంధ్ర ఉన్న గోదావరి జిల్లాలో మీద ఉన్న కన్సర్న్స్తో దాని మీద ఉన్న ప్రేమతో మాట్లాడింది తప్పితే ఇంకోళ్ళు ఎవరి మీద విమర్శించ. పవన్ కళ్యాణ్ పర్యటనలపై అటు పేరు నాని వ్యాఖ్యలు, తెలంగాణ ఆ మంత్రులు పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద ప్రస్తుతం మనతో పాటు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరం విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఇప్పుడు ప్రధానంగా చూస్తే టార్గెట్ పవన్ కళ్యాణ్ అనే విధంగా వైసీపీ ఫ్లైట్లో విషయంలో కానీ అసలు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ కంటిన్యూగా ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు, దీని లెక్కలు ఏంటనే విధంగా అడుగుతున్నారు. ఏం చెప్తారు దీని మీద? అదే అంటున్నానండి, లెక్కలు కావాలంటే లెక్కలు ఇస్తాం కదా. ఇప్పుడు మీకు ఒక రోజు 24 అవర్స్లో వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నారు? ఆ పనులు చేసేటప్పుడు దెర్ ఈజ్ అన్ ఆప్షన్. మీరు దానికి ఏమైనా అడిగితే అసెంబ్లీలోకి రండి, లేకపోతే ఒక ఫార్మాట్లో మీరు అడిగితే నేను డెఫినెట్గా చెప్తాం. దానికి జస్టిఫికేషన్ ఇవ్వకుండా ఏది జరగదే. ఇది ఎంత డబ్బులు, ప్రజల డబ్బులు. ప్రతి పనికి మేము చేసే ప్రతి పనికి ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా మేము జస్టిఫికేషన్ ఇస్తాం. నచ్చలేదనుకోండి మీరు రండి అసెంబ్లీలోనే గలమెత్తండి. అంటే ఈ ఖర్చు ప్రభుత్వం ఖర్చా, పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులా, సొంతగా ఫ్లైట్లు వేసుకు తిరుగుతున్నారా, ప్రైవేట్ ఫ్లైట్స్ అనేది? పవన్ కళ్యాణ్ గారు అన్నీ కూడా సొంత ఖర్చులేనండి. పవన్ కళ్యాణ్ గారు మీకు తెలిసే ఉంటుంది, ఎక్కడ కూడా ఆయన వృధా చేయరు ఖర్చులు. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఎంతమందికి సపోర్ట్ చేసినా అంతా కూడా పర్సనల్గానే సపోర్ట్ చేశారు ఈరోజు వరకు. ఎక్కడ కూడా దుర్వినియోగం జరగదు. అందుకే నేను అంటున్నాను, వైసీపీ వాళ్ళు మీరు డైరెక్ట్గా అడగండి, అఫీషియల్గా అడగండి. అడిగితే మీకు తెలుస్తుంది ఎంత పర్సనల్ ఖర్చులు పవన్ కళ్యాణ్ గారు జోబులోంచి పెడుతున్నారో, ఎంత అఫీషియల్గా ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారో మీకు తెలుస్తుంది. వేరే వాళ్ళకే మీరు మంత్రులు చేశారు కదా, మీరు ముఖ్యమంత్రి చేశారు కదా, మీ ఖర్చులకి ఈ ఖర్చులకి ప్రజలకు కూడా తేడా తెలుస్తుంది కదా.
నేను అడుగుతాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు అడగండి. అంటే పవన్ కళ్యాణ్ పర్సనల్గా తన ఖర్చులు పెట్టుకుంటున్నారా, లేకపోతే ఎవరన్నా అంటే పైకి కనిపించినటువంటి వ్యక్తులు ఈ ఖర్చులన్నీ భరిస్తున్నారా? ఎవ్వరూ ఉండదండి, అలాంటిది ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర అలాగే ఉండదు. అంతా కూడా పక్కాగా ఆయన ఏ ఖర్చులు పెట్టినా ఏం చేసినా అంతా కూడా మీకు ప్రాపర్గా ఐటీలోనే డిక్లేర్ అయ్యి ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. నేను అదే అంటున్నాను కదా, మీరు ఇది ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. ఇప్పుడు ఒకసారి ఒక ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇట్స్ ఓపెన్ థింగ్, సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. మీరు అడగండి, మీ దగ్గర డిఫరెన్స్ తీసుకోండి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉంటే మీరు పెట్టడానికి మీకు 11 మందిని ఇచ్చారు కదా అసెంబ్లీలో మీకు 11 మందిని ఇచ్చినప్పుడు మీరు 11 మందితో మీరు దేర్ ఇస్ అ ఫార్మాట్ ఇవ్వండి. మీరు ఊరికే బయట ఎందుకు మాట్లాడతారని అడుగుతున్నా. అథెంటికేటెడ్గా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ తీయండి. వీళ్ళు ఫ్లైట్లు ఖర్చులు పెట్టేస్తున్నారు, ఖర్చులు ఇవుడు ఖర్చు పెడుతున్నారు, జోబులోంచి పెట్టుకుంటున్నారా, అధికారులు గవర్నమెంట్ నుంచి పెడుతున్నారా, ఇవన్నీ ఉండాలి కదా. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా తీవ్ర విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ముగ్గురు వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం మంత్రి అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ప్రజాధనం అంతా దుర్వినియోగం అవ్వట్లేదా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ముగ్గురే కాదండి, 24 మంది వెళ్తున్నారు. 24 మంది వెళ్తున్నారు, కానీ అందరూ కూడా పరుగులు తీస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడ ఎలా పడితే అలా పని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది, ఎప్పుడు వెళ్ళారు? ఆయన గురించి అడగడానికి ఎప్పుడు వెళ్ళారు? బయటికి వెళ్ళలేదు కదా. సంవత్సరానికి ఒకసారి నేను అదే అంటున్నా, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు, ఏమి వెళ్ళారు, సంవత్సరానికి ఎన్ని ట్రిప్పులు కొట్టారు, ఎంత ఖర్చు అయింది? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ట్రిప్పులు వెళ్ళారు, ఎంత ఖర్చు అయింది? ఎంత ఖర్చు, గవర్నమెంట్ది ఎంత, ప్రైవేట్ది ఎంత, ఏం పరిస్థితి, ఏమేమి కార్యక్రమాలు చేశారు? మీరు అడిగితే మేము కూడా ఏ కార్యక్రమం చేసాం, ఎన్ని మీటింగ్లు పెట్టాం, ఎంతమందితో మాట్లాడి, ఎంతమందిని బతిమాలాం, ఎంతమందిని ఇచ్చేసాం, ఇవన్నీ కూడా చెప్తాం కదా. ఊరికే తిరిగేస్తున్నారు, తిరగకపోతే అక్కడ కనపడలేదు అంటారు. తిరిగితే తిరిగేస్తున్నారు, ఊరికే ఖర్చులు పెట్టారు. ఇవన్నీ కాదు, అథెంటికేటెడ్గా మాట్లాడండి. అథెంటికేటెడ్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకునే హక్కు మీకుంది. మీకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీరు అథెంటికేటెడ్గా తీసుకోండి ఇన్ఫర్మేషను. ఆర్ఎల్స్ మీరు ఒక రాజ్యాంగబద్ధంలో మీరు ఒక పౌరుడిగా ఉన్నారు, భారత పౌరుడిగా ఉన్నారు, మీకు అన్ని హక్కులు ఉంటాయి, తీసుకోండి. అంటే ఇది తీవ్రంగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి మాత్రమేనా? అంటే ఈ విమానాలు కూలిపోవడం లేకపోతే హెలికాప్టర్ కూలిపోవడం అనేది మీరు కూడా అంటున్నారు, పేరు నాని మీద ఏదో చింతకాయలు రాలవనే సామెతలు చెప్తున్నట్లు. వాళ్ళ మనస్తత్వం అది, వాళ్ళ మనస్తత్వం కుల్లి. ఆ మనస్తత్వంతో ఏదోటి అయిపోవాలని శాపనార్థాలు ఎవడు పెడతాడు ఇది అంటే అక్కడ అర్థమైపోతుంది కదా ఈ శాపనార్థాలు ఇలా ఇదని. పవన్ కళ్యాణ్ కోనసీమ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ వాళ్ళ దిశ తగులుతుంది అనేది ఇప్పుడు దుమారం అవుతుంది. మంత్రులు అటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు? అసలు విమర్శలు చేస్తారు. ఆయన ఏమన్నారంటే, అరే ఎప్పటి నుంచో గోదావరి జిల్లాలంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మ గోదావరి జిల్లా బ్రహ్మాండం, గోదావరి జిల్లా ఆలికేమి అన్నట్టు ఇప్పటివరకు వచ్చింది. ఇప్పుడు గోదావరి జిల్లా నిజంగా గోదావరి జిల్లా హక్కును చేర్చుకున్న, గోదావరి జిల్లాలో ఉంటున్న వాళ్ళకున్న సమస్యలు ఎవరికున్నాయి? ఈరోజు నాకు చెప్పండి. అంత పచ్చని గోదావరి జిల్లా హైదరాబాద్ అవ్వదు కదా. అంత పచ్చని గోదావరి జిల్లా, అంత ప్రకృతి అందాలైన గోదావరి జిల్లా హైదరాబాద్లో ఈరోజు రెవెన్యూ జనరేషన్కి, గోదావరి జిల్లా రెవెన్యూ జనరేషన్కి ఎంత తేడా ఉంటుంది? నేను హైదరాబాదే కాదు, విశాఖపట్నం కూడా అడుగుతున్నాను నేను. ఇంకా మీరు ముంబై అడగండి, ఇంకోటి అడగండి. అంత పచ్చని ప్రకృతిని అంత దీని కింద ఇచ్చిన గోదావరి జిల్లాల మీద కేవలం కళ్ళు పడిపోయే పరిస్థితి ఉంది. కేవలం అంతే తప్పితే వీళ్ళకి ఉండాల్సిన సమస్యలు వీళ్ళకి ఉన్నాయని బాధతో అన్నారు, కానీ ఎవరిని విమర్శించాలని కానీ ఇంకో తెలంగాణ వాళ్ళ కళ్ళు పడడం వల్ల ఇప్పుడు ఇలా అయిపోయింది అనేది అది ప్రత్యేకించి మెన్షన్ చేయడం వల్ల కాదండి. ఆయన ఏమన్నారు, ఎవరికి వెళ్ళినా సరే బ్రహ్మాండంగా ఉంది కదా. అరే బ్రహ్మాండంగా ఉందంటే కళ్ళు పడినట్టే, బాగుందన్న కళ్ళు పడినట్టే. అలాగే కదా ఇప్పుడు అయిపోయింది. దాని పరిస్థితి ఈరోజు ఎలాగైపోయింది గోదావరి జిల్లా పరిస్థితి మీరు చెప్పండి. మామూలుగా ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈరోజు వాటర్ ఇస్తాం, రేపు అంతా గోదావరి జిల్లాలాగా ఉంటుంది. అర్థమైందా? అది వాటర్ లాగడ్ ఏరియా గోదావరి జిల్లా. ఈరోజు రోడ్డు వేస్తుంటే ఇబ్బంది అవుతుంది. ఆ మీకు తెలిసే ఉంటుంది, మొత్తం మట్టి అంతా వెంటనే రోడ్డు పోయే పరిస్థితి. దాన్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి. చాలా సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి, అవి ఉన్నాయి. అవన్నీ తీరుస్తున్నప్పుడు అర్థమవుతుంది అతనికి కూడా. ఇంత బాగా ఉన్నప్పుడు ఇంత ఇలాంటి ఇదే అని అనుకున్నా ఇన్ని సమస్యలతో వీళ్ళు ఇక్కడ ఇదవుతున్నారని చెప్పి ఆ బాధతో ఉన్న ప్రేమతో అన్నారు, కానీ ఎవరిని కించపరచాలని ఎక్కడ అనలేదండి. తెలంగాణ అయితే మాదే, విశాఖపట్నం అన్నా మాదే, లేకపోతే ఏది కర్ణాటక మాదే,
దేశం మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మంచిగా తీసుకుంటున్నప్పుడు అవన్నీ కాదండి. దేశం అంటే భక్తి ఉంది, మానవత్వం అంటే మాకు మొత్తం ప్రపంచం అన్నా కూడా పీస్కి మేము చాలా ఇది మా పార్టీ కానీ తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం వల్ల ఇలా అయిపోయిందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ ఏ సినిమా కూడా తెలంగాణలో ఆడనివ్వని స్వయాన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి గారికి ఆయన ఏదో మాట్లాడి ఆయన ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఆ ఉద్దేశం వచ్చినట్టు అనలేదు. వేరే విధంగా దీన్ని వదిలేయాలి. నేను వాళ్ళు నాడించిన వీళ్ళు నాడించిన ఏం నాడించారు, ఎవరికి శాశ్వతం ఇక్కడ, ఎవరు శాశ్వతం? అప్పుడు కూడా పేరు నాని గారు అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా మేము అది ఆడిచ్చాం ఇది ఆడిచ్చాం అన్నారు. ఎక్కడ ఆడిచ్చారు? ఇప్పుడు ఉన్నారా అధికారంలో? ఇవన్నీ మాట్లాడద్దండి, అవన్నీ మాట్లాడాల్సిన పని లేదు. ఎవరు శాశ్వతం కాదు. ఏమైనా సమస్య ఉంటే మాట్లాడండి. నేను అది ఆడిచ్చాను ఇది ఆడిచ్చాను, నీకు పవర్ దేనికి ఇచ్చారు? ఇవన్నీ ఉండదండి. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉండాలి, అందరూ ఇది ఉండాలి. ఒక కన్సర్న్తో మాట్లాడామంతే. ఏది ఉత్తరాంధ్ర ఉన్న గోదావరి జిల్లాల మీద ఉన్న కన్సర్న్స్తో దాని మీద ఉన్న ప్రేమతో మాట్లాడింది తప్పితే ఇంకోళ్ళు ఎవరి మీద విమర్శించడానికి అయితే కాదు. థ్యాంక్ యూ. అంటే తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం కోనసీమ మీద ఉన్నటువంటి కన్సర్న్తో తప్ప తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా కాదు. ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇటు పేరు నాని పవన్ కళ్యాణ్ విమాన ప్రయాణాల మీద చేసినటువంటిది ఇది కేవలం దాన్ని అడిగితే మొత్తం లెక్కలన్నీ ఇస్తాం, అంతేగాని అడగకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పక్కన ఎక్కడో దాచుకుని దీన్ని వ్యవహారం నడుతూ విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. మీరు అడగండి పూర్తి లెక్కలు ఇస్తామని జనసేన పార్టీ నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా వీళ్ళు ఓర్వలేని తనంతోనే ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చెప్తున్నటువంటి